మొదటి టాపిక్ మనం వచ్చేద్దాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల గురించి. బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్ళీ వాదనలు వినబోతోంది ధర్మాసనం. గురువారం ప్రభుత్వం తరపున రవివర్మ వాదనలు వినిపించబోతున్నారు. అయితే స్కెడ్యూల్ ప్రకారం రేపే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అయితే నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలి అంటూ పిటిషనర్లు కోరారు. కానీ నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు విచారణ వాయిదా వేయడంతో రేపు రావాల్సిన నోటిఫికేషన్ పై ఇటు ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. వారితో సుదీర్ఘంగా చర్చించాకే నోటిఫికేషన్ విడుదలపై నిర్ణయం తీసుకోనుంది. స్కెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ కనుక విడుదలైతే తొలి విడతలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రేపే అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇక నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టేసింది. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. నిబంధనల ప్రకారమే ముందుకు వెళతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదేని తెలిపారు. కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా ఫాలో అవుతామని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ వాయిదా వేయడంతో అధికార కాంగ్రెస్ నేతలు నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్లు వేయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇప్పటికే డీసీసీలను పీసీసీ నాయకత్వం అలర్ట్ చేసింది. ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు బుట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతి అధ్యక్షుడు. ఈ పిటిషన్ వేశారు, పిటిషనర్గా కూడా ఉన్నారు ఆయన. ఇక డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఆయన కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. మాధవరెడ్డి గారు నమస్తే అండి. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. చరణ్ కౌశిక్ గారు, ఏం జరగబోతోంది అనుకుంటున్నారు ఈ కేసులో? మీరు కూడా ఇంప్లీడ్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. ఓకే, చరణ్ కౌశిక్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది. ఒకసారి నేను మాధవరెడ్డి దగ్గరికి వెళ్తాను. మాధవరెడ్డి గారు, నా మాట వినిపిస్తుందా? వినబడుతుంది సార్, వినబడుతుంది. మాధవరెడ్డి గారు, ఈ పిటిషన్ వేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? అసలు నిజంగా రాజకీయ ఉద్దేశమా, లేదు రాజకీయ ఉద్దేశం? ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు సార్. మాది ఒక ఆర్గనైజేషన్, రెడ్డి జాగృతి అనేది ఒక ఆర్గనైజేషన్. మా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు 50% రిజర్వేషన్ దాటి ఏవైతే జనరల్ స్థానాలు ఉన్నాయో వాటికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ దాటొద్దని, ఆ 50% రిజర్వేషన్ దాటితే ఒకవేళ జనరల్ స్థానాలు తగ్గుతాయి, దానికి అందరికి నష్టం అవుతాయి. దాంట్లో బీసీలకు నష్టం అయితే. మాధవరెడ్డి గారు, 50% దాటొద్దు అని ఇందిరాజానీ కేసులో సుప్రీంకోర్టు చెప్పేటప్పుడే ఎక్స్ట్రాడినరీ సర్క్యూమ్స్టాన్సెస్ గురించి అవి ఏ సందర్భాల్లో దాటొచ్చు అని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరి ఇక్కడ అలాంటి ఎక్స్ట్రాడినరీ సర్క్యూమ్స్టాన్సెస్ ఉన్నాయి అండ్ మిగిలిన ప్రొసీజర్ కూడా రాజ్యాంగబద్ధంగా జరిగింది అని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం చెప్తుంది వాస్తవం, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఏవైతే కులగణం జరిగిందో దాన్ని ఎప్పుడు అసెంబ్లీ ముందు పెట్టలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఎట్లా దాన్ని మనము రాజ్యాంగబద్ధంగా జరిగింది అనుకుంటాం? అది ఎట్లా మనము సక్రమంగా జరిగిందని ఎట్లా ముద్ర వేస్తాం? కాబట్టి రేపు అదే ఉంటది వాదన. రేపు ఈ రోజు వాళ్ళు చెప్పిన వాదనలో ఉంటది, రేపు ఆన్సర్ కూడా అదే ఉంటది. ఎందుకంటే చాలా మంది కూడా కుల సంఘాల వాళ్ళు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నాడు అసెంబ్లీలో, ఇక్కడ కులగణన జరిగితే కొంతమంది ఆ కులగణనలో పాల్గొనలేదు అని స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అంటే ఆ కులగణనలో ఎంతమంది పాల్గొనలేదు? అన్ని కుల సంఘాలు కూడా మా కులం తక్కువ ఉంది, మా కులం సంఖ్య తగ్గించారు, మాకు ఏంది సంఖ్య లేదు, మాకు కులాన్ని తక్కువ చూపించారని చాలా వాదనలు వచ్చినాయి. ఇలాంటి వాదనలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం ఎట్లా స్టాండర్డ్ గా ఉందని మనం చెప్పగలుగుతాం? ఆ కులగణన సరైన విధానంలో జరిగిందని మనం ఎట్లా అనుకోగలుగుతాం? ఇవాళ ఇంకోటి, ఇవాళ డెడికేషన్ కమిషన్ డెడికేషన్ కమిషన్ కూడా జనాభా ఎంత అని అబ్బా, వాళ్ళు ఎంత జనాభాలో ఎంత మంది ఇప్పుడు ఇందిరా సాహని కేసులో కూడా అదే చెప్పారు సార్. మీరు జనాభా ప్రకారం
రిజర్వేషన్లు ఇవ్వకూడదు. ఆ జనాభాలో ఆ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఆ సంఖ్య ప్రకారం మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి అదే ఇప్పుడు ఈ రోజు అదే కోడ్ చేసిన వాళ్ళు కూడా ఇంద్రసాని కేసులో ఇగో ఈ విధంగా జనాభా పెరిగితే ఇవ్వచ్చు అని చెప్పి, మాధవరెడ్డి గారు జనాభా పెరిగితే మాధవరెడ్డి గారు ఒక్క పాయింట్ క్లియర్ గా చెప్పండి. అఫ్ కోర్స్ మీరు పిటిషన్ లో పేర్కొనే ఉండుంటారు 42% రిజర్వేషన్ల పెంపుతో ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి నష్టం జరుగుతుంది? జనరల్ వాళ్ళకు బీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా సార్. బీసీలు ఎందుకు అంటే బీసీలు మాకు లాభం జరుగుతుంది అని అంటున్నారు, కానీ మీరు బీసీలకు నష్టం జరుగుతుందని ఎలా అంటారు? ఎందుకు నష్టం జరుగుతుందంటే గతం ఎన్నికలలో 27% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దాదాపు 50% మంది సర్పంచులు ఎంపీటీసీలు 50% అయినని వాళ్ళే చెప్పారు. జనాభా అదేంది సర్పంచుల లెక్క ఉంది. అంటే నీకు జనరల్ స్థానాలు ఉన్నాయి కాబట్టి అంత అవకాశం రాగలిగింది. ఇలా నీకు 42% అయితే నీకు తగ్గుతుంది కదా సార్. మరి 50% గతంలో అవకాశం వచ్చింది కదా, మరి ఈసారి మీరు ప్రధానంగా పిటిషన్ వేయడంలో ఉన్న ఉద్దేశం జనరల్ కేటగిరీలో తగ్గుతుందేమో అనేదే మీ ఉద్దేశం, రైట్? బీసీలు ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుంది అనేది కాదు, రైట్? అవును, జనరల్ కేటగిరీ కోసం మాత్రమే జనరల్ కేటగిరీలు ఉంటే ఎస్సీ ఎస్టీలు కూడా సర్పంచ్ అయిన ఉంది సందర్భం ఉంది. లాస్ట్ టైం కూడా దాదాపు నల్గొండ జిల్లాలలో 6 ఎస్టీ సర్పంచ్లు అయ్యారు జనరల్ ప్లేస్లలో. సో మీరు వేసిన పిటిషన్ వెనుక కేవలం జనరల్ కేటగిరీ కోసం అంతే, రైట్? అవును సార్. ఓకే, చరణ్ కౌశిక్ గారు. సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. ఇక్కడ చాలా స్పష్టంగా ఈరోజు హైకోర్టులో వాదనలకు సంబంధించి నేను అదే 12 గంటల నుంచి కోర్టులోనే ఉన్నాం చివరి వరకు కూడా. అదే కాకుండా అయిపోయిన తర్వాత కూడా అడ్వకేట్ జనరల్ గారిని సుదర్శన్ రెడ్డి గారిని, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి గారిని, అదే కాకుండా ఇమ్రాన్ ఖాన్ గారిని కూడా కలిసి రావడం జరిగింది. చాలా స్పష్టంగా అక్కడ పిటిషన్లు దాదాపు 28 మంది పిటిషన్లు 47% అనుకూలంగా వచ్చిన పిటిషన్లు, వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లు ఓన్లీ 2 మాత్రమే. అందులో బుట్టంగారి మాధవరెడ్డి గారు, పరమేష్ గారు ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా చేసిన పరిస్థితి. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు పెట్టుకున్నటువంటి నిబంధనే తప్ప 50% అనేది రాజ్యాంగం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా. అదేవిధంగా అభిషేక్ మను సింగ్ గారు మాట్లాడినప్పుడు జడ్జి గారు ఎలాంటి కామెంట్ చేయలేదు. అదే కాకుండా నో అనేది కౌశిక్ గారు, బహుశా చాలా సందర్భాల్లో చట్టం ఇతిమిద్దంగా లేనప్పుడు కోర్టు దగ్గర అది తేలాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కోర్టు ఇచ్చే తీర్పు ఒక రూల్గా మారుతుంది, ప్రెసిడెంట్ అంటాం మనం దాన్ని. సో అది మనం ప్రెసిడెంట్గా ఫాలో కావాల్సిన అవసరాలు ఉంటుంది. అఫ్ కోర్స్ మళ్ళీ అదే కోర్టు, మళ్ళీ అదే ఉన్నత న్యాయస్థానం దాన్ని రివ్యూ చేసేంత వరకు. సార్ ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో 34% రిజర్వేషన్ ఆల్రెడీ బీసీలకు ఉన్నది. ఇప్పుడు అది కాస్త 8% ఇచ్చినట్టు 42%. సమైక్య రాష్ట్రంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఓసీలంతా ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు దాన్ని రాజకీయంగా అనవసరం ఓసీలకు బీసీలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం ఎక్కడ? ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు మద్దతు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సమయంకి ఒక 8% అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిరు, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిరు. తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు తెలుసు. 1931 తర్వాత ఈ దేశంలో బీసీలకు సంబంధించిన లెక్కలు తెలిసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు తెలిసినే కాదు, లెక్కలు కేబినెట్ కమిటీ ముందు పెట్టిరు, అసెంబ్లీలో పెట్టిరు, అసెంబ్లీలో అన్ని పక్షాలు మద్దతు ఇచ్చినాయి. దాని తర్వాత జీవో తీసుకొచ్చారు. జీవో ద్వారా ఎట్లా ఇస్తారని చెప్పి చాలా స్పష్టంగా అడిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా అభిషేక్ మను సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చట్టం ఫస్ట్ చేసిన తర్వాత జీవో, చట్టం చేసినప్పుడు లేని అభ్యంతరము జీవో తీసుకొచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. అంటే కేటగిరీ వాళ్ళకి ప్రాతినిధ్యం విషయంలో కూడా ఈ జీవో ద్వారా అన్యాయం జరుగుతుందని అంటున్నారు, నిజమేనా అది? సార్ ఎక్కడ సార్ సబ్ కేటగిరీ వాళ్ళకి ఎట్లా అన్యాయం జరుగుతుంది సార్? ఎట్లా జరుగుతుంది చెప్పండి సార్. ఇప్పుడు జనరల్ గా మీరు చూస్తా ఉన్నారు సార్, బీసీలలో క్లిమ్ లేరు, నాన్ క్లిమ్ లేరు ఉంటుంది. ఎస్సీలలో వర్గీకరణ మాత్రం కానీ క్లిమ్ లేరు, నాన్ క్లిమ్ లేరు లేదు. ఈడబ్ల్యూఎస్లలో 8 లక్షల వాళ్ళ ఆదాయం ఉన్నది, బీసీలకు 2 లక్షలు మాత్రమే ఆదాయం. మరి ఈ అన్ని వ్యత్యాసాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, చాలా దానికే ఉన్నది. కాబట్టి ప్రతిదాన్ని మన రాజకీయ కోణంలో చూడలేము. కాబట్టి వెనుకబాటుతనం ఆధారంగా డెడికేషన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో 56.33% ఉన్న బీసీలకు 42% మాత్రం రిజర్వేషన్ ఇచ్చిర్రు అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని విషయంలో కూడా కోర్టు సమ్మతించింది. దేని విషయంలో కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు కావచ్చు, అభిషేక్ మను సింగ్ గారు కావచ్చు, రవివర్మ ప్రసాద్ గారు కావచ్చు, అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, రజనీకాంత్ రెడ్డి గారు కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ గారు కావచ్చు, అదేవిధంగా బుచ్చిబాబు గారు కావచ్చు, పంచాయతీ సంబంధించి జీపీలు కావచ్చు, చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. 88 కోట్ల పేజీల సంబంధించి సమాచారం ఉంది.
మేము రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని లోబడి మాత్రమే పెంచుకున్నామని చెప్పి చాలా స్పష్టంగా ఆర్గ్యుమెంట్ చేశారు. దానికి జడ్జి గారు ఏకీభవించారు కాబట్టి స్టే ఇవ్వలేదు. కాబట్టి ఎలక్షన్ ప్రక్రియ సదా యథావిధిగా కొనసాగుతుందని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. కాబట్టి రేపు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో స్టే వచ్చే అవకాశమే లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే జడ్జిమెంట్ వస్తున్న పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఓకే, మాధవరెడ్డి గారు, మీరు జనరల్ కేటగిరీ వాళ్ళ కోసం పోరాడుతున్నాను అంటూ 50% మించకూడదు అనే ఇందిరాసాని కేసుని ఇక్కడ కోర్టు చేస్తున్నారు. దానికంటే జనరల్ కేటగిరీ గురించి ఫెయిర్గానే డైరెక్ట్గానే వెళ్ళుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఆ కేసులో స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, ప్రత్యేక పరిస్థితుల గురించి కూడా కోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు మీ వాదన న్యాయస్థానాల ముందు నిలబడుతుందని అనుకుంటున్నారా? సార్ 100% మా వాదన న్యాయస్థానం ముందు నిలబడుతుంది. రేపు ఖచ్చితంగా స్టే వస్తుంది. రేపు ఒకవేళ హైకోర్టు రాకుండా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఏంటి మీ వాదనలో మెరిట్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? మీ వాదనలో మెరిట్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? మా వాదనలో 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది ప్రతి కోర్టు తీర్పిచ్చింది సార్. ఇంద్రసాని కేసు ఇచ్చింది, కృష్ణమూర్తి కేసు ఇచ్చింది, మహారాష్ట్ర కేసు ఇచ్చింది. దాంతో పాటు సార్ ఇలా జీవో చట్టం కాదు సార్. ఒక జీవో తీసుకొచ్చిరని దాని చట్టం కాదు. నువ్వు జీవో నెంబర్ 9 తీసుకొచ్చిరు, 9 ఎట్లా చట్టం అవుతుందా? అది రేపు ఉంటుంది సార్. దానిపైన వాదన ఉంటుంది. చరణ్ కౌశిక్ గారు అడగండి సార్. ఆ విషయంలోనే చాలా స్పష్టంగా చట్టం చేసిన తర్వాత మాత్రం జీవో తీసుకొచ్చారని చెప్పి ఆ విషయం వచ్చింది ఆల్రెడీ. ఇవాళ ఎందుకు జీవో తీసుకురావాలి, జీవోని ఎందుకు అభ్యంతరం పెడతా ఉన్నారని చెప్పి జడ్జి గారు అడిగినప్పుడు, సార్ చట్టం చేసినప్పుడు అన్ని పక్షాలు మద్దతు ఇచ్చినాయి, ఆ చట్టానికి సంబంధించిన జీవో ఇదని చెప్పి చాలా స్పష్టంగా అభిషేక్ సింగ్ మనవి గారు చాలా స్పష్టంగా జడ్జి గారికి వివరిస్తే జడ్జి గారు నో కామెంట్. దాని గురించి మళ్ళీ ఫర్దర్ గా ఆర్గ్యుమెంట్లు ప్రారంభించని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినట్టు పరిస్థితి. కాబట్టి ఆ పాయింట్ ఏదైనా నెగిటివ్ గా మారే అవకాశం ఉందా ఫర్దర్ గా? నో సార్, ఏది నెగిటివ్ మారే సార్. ఇందిరాసాని కేసులో కూడా మీరు ఇందిరాసాని కేసు ఒకసారి చదువుకున్నప్పుడు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వని చెప్పలే, వెనుకబాటు తన ఆధారంగా మాత్రం ఇవ్వమన్నారు. కాబట్టి ఆనాడు బీపీ మండల్ కూడా తెలంగాణ దేశంలో 52% బీసీలు ఉంటే 27% మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 56.33% ఉంటే 41% ఎందుకు ఇచ్చినాం అని చెప్పి ఈ అంశం కూడా వచ్చింది. ఇందిరాసాని కేసు వచ్చింది. అదే కాకుండా గుజరాత్ సంబంధించి పాటదారు ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళు రిజర్వేషన్ పెంచామన్నప్పుడు దాని నుంచి వచ్చింది. రామ్ సింగ్ కేసు వచ్చింది. అదే కాకుండా మహారాష్ట్ర సంబంధించిన కేసులు వచ్చినాయి. తమిళనాడులో ఓన్లీ విద్యా ఉద్యోగాల మాత్రమే రిజర్వేషన్ 69% అమలు అవుతా ఉంది. అది 9th షెడ్యూల్ పెట్టిర్రు. దాన్ని కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేస్తానని చెప్పి ఒక సందర్భంగా అది కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, తీర్పులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మీ 42% ఇచ్చినాం అనేది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింగ్ గారు సమర్థవంతమైన వాదన వినిపించారు. సుదర్శన్ రెడ్డి గారు కూడా వినిపించారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాబోతా ఉంది. మాధవరెడ్డి గారు చూద్దాం తీర్పు ఎట్లా వస్తుంది అనేది అంతా ఊహించింది. తీర్పు గురించి కాదు, కొన్ని పాయింట్స్ చెప్పారు. ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగ ప్రకారం వెళ్ళిందో, రూల్స్ ప్రకారం వెళ్ళిందో, చట్ట ప్రకారం వెళ్ళిందో, జీవో కూడా ఏ విధంగా చట్టబద్ధం అవుతుంది అనే విషయం గురించి ఆయన చెప్పారు. సార్ ఇప్పుడు జీవో గురించి కూడా చెప్పారు. జీవోని కూడా ప్రశ్నించడం జరిగింది. మేము కూడా అడగడం, మా తరపు న్యాయవాది కూడా అడిగారు. జీవో ఎప్పుడు చట్టం కాదు అని చెప్పడం జరిగింది. చట్టం కాదు, కానీ తాత్కాలికంగా అంటే చట్టం వచ్చేంత వరకు, చట్టం చేసేంత వరకు ప్రభుత్వాలు జీవో విడుదల చేసి తదనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అదే సార్, గౌరవ ధర్మాసనం ఏమి అడిగిందంటే, నువ్వు చట్టాన్ని జీవోని చట్టంగా ఎట్లా అడుగుతావని చెప్పింది, అడగడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ లేదు. రెండోది ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు ఎడ్యుకేషన్ కమిటీ ఒకటి జనాభా లెక్కలు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారే మాట్లాడారు, ఎప్పుడైనా జనాభా లెక్క ప్రకారం రిజర్వేషన్ ఇవ్వద్దు, అందులో పేదరికం సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. మరి అక్కడ తెలంగాణలో ఇంతమంది బీసీ జనాభా ఉంది, అంత ఎక్కువ మంది పేదరికంలో లేరు అని మీరు అంటున్నారా? కాదు, నేను ఏమంటాను సార్, ఏ కులంలో ఎంత మంది పేదవాళ్ళు ఉన్నారు, అలా పేదవాళ్ళ శాతం ఎంత, దాని బట్టే రిజర్వేషన్ ఇవ్వాలి. సరే, ఇలా ఉదాహరణకు బీసీలలో మునురు కాపని కులం ఉంది సార్. వాళ్ళు ఎక్కడ పేదరికం ఉన్నారు సార్, ఇలా వాళ్ళని కూడా బీసీల లెక్కలు కలుపుకున్నారు. వాళ్ళ పెద్ద నెంబరు, ఇలా బీసీలల్లో చాలా పెద్ద నెంబర్ వాళ్ళది. అయినా కూడా ఇలా వాళ్ళ బీసీల జనాభా సంఖ్య ప్రకారం ఉండరు. కానీ వాళ్ళని డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు, డెడికేషన్ కమిషన్ లా వాళ్ళ పేదరికం లెక్క లేరు కదా సార్. 90% మున్నూరు కాపులు ఎక్కడ కూడా పేదరికం లేదు. ఓన్లీ 10%, 15% ఉండొచ్చు, నేను కాదంటలేదు. 100% ధనవంతులు అని చెప్పారు. కానీ ఈ 85 నుంచి 90% మున్నూరు కాపులు అనేటోళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు, సామాజికంగా ఉన్నవాళ్ళు, రాజకీయాలు ఉన్నవాళ్ళు సార్. వాళ్ళందరూ కూడా ఇలా అలాంటి కులాన్ని తీసుకుపోయి కూడా నువ్వు బీసీలలో కలుపుకో, జనాభా లెక్కల ప్రకారం బీసీలలో కలుపుకున్నావు. మరి ఎట్లా నువ్వు బీసీలలో కలుపుకొని డెడికేషన్ కమిషన్ లో వాళ్ళు పేదవాళ్ళని చూపించినా, మరి ధనవంతులను చూపించిరా? అది ముందు ఉండాలి కదా, అది పబ్లిక్ డొమైన్ లో ఉండాలి కదా, అసెంబ్లీ ముందు ఉండాలి కదా. నువ్వు ఎట్లా అంటే ఏ కులంలో ఎంత మంది పేదవాళ్ళు ఉన్నది స్పష్టంగా చెప్పకుండా నువ్వు రిజర్వేషన్ ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు?
చరణ్ కౌశిక్ గారు. సార్ ఇక్కడనే తప్పు ఉందని చెప్తాం. బీసీలకు సంబంధించి సార్ ఏబిసిడి వారిగా ఎక్కడ కూడా టికెట్ ఇచ్చేటప్పుడు ఇవ్వరు. ఇప్పటివరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. సర్వే అనేది శాస్త్రీయంగా జరగలేదు అని చెప్తున్నారు. శాస్త్రీయంగా జరగలేదని చెప్పడానికి మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయి? 1931 బ్రిటిష్ రాజ్యంలో తప్ప ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కులగన్న జరగలేదు సార్. అయితే చెప్తా ఉన్నా సార్, అదే సార్ నేను చెప్తున్నా, అదే 96.33% తెలంగాణ రాష్ట్రంలో కులగణలో వివరాలు నమోదు చేసుకున్నారు. కులగణలో వివరాలు నమోదు చేసుకునే వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్ని కులాల వాళ్ళు నమోదు చేసుకోలేదని చెప్పారు. ఒకసారి 1-to-1 మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది. 150 కోట్ల రూపాయలు 10,000 మంది ఎమ్యూనరేటర్లు పనిచేసిన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 75 క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేసుకురు. కాబట్టే మాకు డేటా 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా కావాలంటే మేము డిస్ప్లే చేస్తాం. కాదు, రిపోర్ట్ ని ప్రాపర్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు అన్న దానిపై అనుమానాలు ఉన్నాయి మాకు అని అంటున్నారు మాధవరెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్పారు ఏమని, కొంతమంది ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదు కావాలని అన్నారు. ఎట్లా మరి 100% సర్వే అయినట్టు సార్ అది? ఇంకోటి చాలా అంటే పాల్గొని ఇంకా పెరుగుతుందేమో. కాదు మాధవరెడ్డి గారు ఒకవేళ పాల్గొని ఉంటే పాల్గొలేదు, పాల్గొలేకపోతే ఈ % వచ్చింది, పాల్గొని ఉంటే ఇంకా పెరుగుండి ఉండేదేమో. అవును సార్, అప్పుడు జనాభా ఎవరు పెరిగిందో తెలుస్తున్నాయి కదా సార్. అంటే అసంతృప్తిగా ఉన్నట్టే కదా. ఇంకోటి ఏంటి సార్, అన్ని బీసీ కుల సంఘాలు కూడా మిగతా సంఘాలన్నీ కూడా మా జనాభా తక్కువ ఉందంటే మా జనాభా తక్కువ ఉందని ఈ వాదన వచ్చిందా రాలేదా? మేము కూడా వాదించినాం. ఓసీలను తక్కువ చూపిస్తారని కూడా ఆ వాదన. ఎందుకంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వం అప్పుడు 21.6% ఓసీలుగా చూపించారు. ఆ తర్వాత ఇలా 18% తగ్గింది. మరి ఎందుకు తగ్గిందని మేము కూడా క్వశ్చన్ వేస్తున్నాం సార్. దానికి ఎట్లా అదే అందుకే అంటున్నాం సార్, డెడికేషన్ కమిషన్ గానీ లేదంటే కులగణన గానీ ఎట్లా సంపూర్ణంగా చేసిరు అనేది ఒక వాదన ఉంది సార్. కానీ ఇప్పుడు కోర్టు ముందు కూడా చెప్తుంది అదే కదా, డెడికేటెడ్ నోటి మాట చెల్లదు సార్. నోటి మాట ఎట్లా చెల్తా సార్? ప్రతి ఒక్కరు దాన్ని వివేదిస్తారు. అట్లంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మాధవరెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కూడా కరెక్ట్ కాదు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. చట్టం భారతదేశంలో భారత రాజ్యాంగం ఇది సుప్రీం. దానిని అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినాం. 1961లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధన ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలకు సంబంధించి లెక్క తేల్చిన చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందు ఉంచింది. అదే కాకుండా 96.9% కులగణన వివరాలు నమోదు చేసుకున్నారు. 3.1% నమోదు చేసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 3,54,77,554 మంది ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. 1,12,15,131 కుటుంబాలు ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూనే 17.43% ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, అదే కాకుండా ఓసీలు 15.79% చాలా స్పష్టంగా చెప్పింది. 56.25% బీసీలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కేటగిరికలు 100% ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు హైకోర్టు ముందు ఉంచిర్రు. కాబట్టి ప్రతి దాన్ని మన రాజకీయ హైకోర్టు ముందు ప్రభుత్వం చాలా వివరణాత్మకంగా డేటా ఉంచింది సార్. ఇప్పుడు హైకోర్టు ముందు ఎప్పుడు ఉంచున్నా అది లేదు సార్, కానీ పబ్లిక్ డొమైన్ ఉందా లేదా అడుగుతున్నా సార్. పబ్లిక్ డొమైన్ ఉన్నప్పుడే దాని మీద చర్చ జరుగుతుంది సార్. ఇది వాస్తవం, ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరగలేదని. కానీ ఈ రోజు హైకోర్టు ముందు ఉంచడం అంటే, హైకోర్టు ముందు ఉంచడం వేరు, పబ్లిక్ డొమైన్ ఉన్నప్పుడు దాని మీద ఏంది తప్పు జరగనట్టు తెలుస్తుంది సార్. నువ్వు హైకోర్టు ముందు ఉంచి దాన్ని ఏం జరిగింది ఎవరు తెలియదు కదా సార్. ఇప్పుడు హైకోర్టు ముందు ఉంచారు, ఓకే, హైకోర్టు ఎప్పుడైనా ఇంట్లో తప్పులు జరిగినాయా దీని మీద వివరణ ఇవ్వమని ఏమన్నా అడిగిందా? అంటే మీరు అన్నట్టు శాస్త్రీయంగా జరిగిందో లేదో హైకోర్టు ముందు రిపోర్ట్లో తెలుసుద్ది. ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు హైకోర్టు ముందు హైకోర్టుకి ఇచ్చారు, హైకోర్టు ఇక్కడ పబ్లిక్ డొమైన్ లో పెడితే కదా సార్ తెలిసేది. సార్ అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ కావచ్చు, సభ్యులు ఆర్గ్యుమెంట్లు కావచ్చు, ఇచ్చినటువంటి నోటు కావచ్చు, సభ్యుల అభ్యంతరాలు కావచ్చు, బీజేపీ ఏం మాట్లాడి, బీఆర్ఎస్ ఏం మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, కులగణన సంబంధించి ఏ విధంగా చేసినాం, 160 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టినాం, 10,888 మంది ఎమ్యూనరేటర్లు ఎట్లా పనిచేసారు, ఒక్కొక్క ఇంటికి 150 ఇండ్లకు ఒకరిని ఎట్లా ఇచ్చారు, ఇవి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వివరాలను కూడా అసెంబ్లీ ముందు పెట్టినాం. కాబట్టి అసెంబ్లీ ముందు పెట్టినప్పుడు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నల సమాధానం ఎట్లా చెప్పినాం, ఏ విధంగా చట్టం చేసినాం చాలా స్పష్టంగా కోర్టుకు షో చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికి హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారు
సమ్మతించడం జరిగింది. కాబట్టి కులగణనలో ఎలాంటి పొరపాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదనేది చాలా స్పష్టం. చట్టాల ఉల్లంఘన అసలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 34% ఉంది, అది 42 అయింది. అంటే 8% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు బీసీలో పెరుగుతున్నది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా 10% పెరిగింది. కాబట్టి అనవసరంగా బీసీలకు ఓసీల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు ముందు కూడా వాదనలు వచ్చినాయి. వచ్చిందా ఈ వాదన కూడా వచ్చిందా? సార్, అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో 34% రిజర్వేషన్ ఉంది, ఇప్పుడు 8% పెరిగింది. అంతకుముందు ఈడబ్ల్యూఎస్ 10% పెరిగింది సార్. అప్పుడు బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా అభ్యంతరాలు పెట్టలేదు. ఇప్పుడు కూడా దీన్ని అనవసరంగా రాజకీయం చేసే కోణంలో కొందరు పోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ నేను రెడ్డి జాగృతి నుంచే చేస్తున్నాను అని మాధవరెడ్డి అంటున్నారు. సో గొడవలు పెట్టాలి అన్న ఉద్దేశం ఇంకెవరికి ఉంటుంది? రాజకీయ నాయకులు ఉన్నారని అనుకుంటున్నారా మీరు? సార్, మీరు ఒక్కరే ఉంటారా చెప్పండి సార్. దీని వెనక ఇంకెంత మంది ఉంటారు? ఒక్కొక్కరు ఇప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము పబ్లిక్ డొమైన్ లో సంబంధించి అసెంబ్లీలో బిల్లు చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ బయట పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈ కులాల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం కొంతమంది చేసిరు. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఏబిసిడి ప్రకారము, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఏనాడు ఇవ్వలేదు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏనాడు లేదు. కాకపోతే బీసీల సమయం టోటల్ ఎనకబాటు తన టికెట్లు ఇస్తారు కాబట్టి దానిలో అందరు భాగస్వాములు అవుతారు. అనవసరంగా కులాల మధ్య పంచాయతీ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మాధవరెడ్డి గారు ఎవరున్నారు మీ వెనక? మళ్ళీ అదే క్వశ్చన్, మీ వెనక ఎవరున్నారో మీరు చెప్పాలి. రెండు ఓకే, నేను ఇంకో క్వశ్చన్ కూడా కలిపి అడుగుతాను. అసెంబ్లీలో అన్ని పార్టీలు, తెలంగాణలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒప్పుకున్నారు అంటే అన్ని వర్గాల ప్రజలు ఒప్పుకున్నట్టేగా సార్. ఇట్లా పార్టీలు ఒప్పుకుంటే ప్రజలు ఒప్పుకున్నట్టు ఎట్లయితే సార్? ఇప్పుడు పార్టీలకు ప్రజలకు ఏ సంబంధం? పార్టీలు అనేది వాళ్ళ రాజకీయ వ్యూహంలో మాట్లాడతారు. అసెంబ్లీలో చేసే చట్టాలు కానీ, అసెంబ్లీ వేదిక చేసే ప్రభుత్వం జారీ చేసే జీవోలు కానీ, ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులు చేస్తున్నారంటే ప్రజల ఆమోదం ఉన్నట్టుగానే. దాని అర్థం ప్రజల ఆమోదం ఉందని అర్థం. లోపం ఉంది కాబట్టి, మాకు నష్టం జరుగుతుంది కాబట్టి కోర్టుకు పోయినాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి బీసీల ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందో అని వాళ్ళ ఉద్దేశం. మాదేం సార్, మా ఆర్గనైజేషన్, మా జాతి కోసం మేము కొట్లాడే ఆర్గనైజేషన్ కాబట్టి మాకు వేరే బాధ ఉంటది. వాళ్ళకేం బాధ ఉంటది? కాదు, మీరంటున్నట్టే జనరల్ కేటగిరీలో ఉన్న ఎమ్మెల్యేలో లేదంటే ఎంపీలకి ఎవరికి అభ్యంతరం లేదు, మీకు మాత్రమే ఎందుకు అభ్యంతరం ఉంది? ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికి అభ్యంతరం లేదు, కేవలం మాధవరెడ్డికి మాత్రమే ఎందుకు అభ్యంతరం ఉంది రెడ్డి జాగృతి నుంచి? సార్, అభ్యంతరం లేదని ఎక్కడ అనుకోవద్దు. అభ్యంతరం ఇంటర్నల్ గా ఉంటది. వాళ్ళు ఏంటంటే ముందుకు వచ్చి మాట్లాడితే బీసీల ఓట్లు ఎక్కడ పోతాయి అనే ఒక ఆలోచన ఉంటది. సార్, ప్రతి రాజకీయ నాయకుని కూడా ఆలోచన విధానం ఆ విధంగా ఉంటది. నేను ఈ కులం ఎందుకు మాట్లాడాలి, ఇతర కులాలతో ఎందుకు అంటు కావాలి అనే ఆలోచన ఉంటుంది సార్. అది ఇలా రాజకీయ నాయకుల సమస్య కాదు సార్, ఇది ప్రజల సమస్య కాబట్టి నేను మాట్లాడుతున్నాం. ఇలా మాకు ఏదో జనరల్ కేటగిరీ. ఇంకోటి సార్, ఇలా ఈడబ్ల్యూఎస్ గురించి శరత్ కుమార్ మన కౌశిక్ అని అన్నాడు. ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చినప్పుడు ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. కోర్టులో కూడా తన యొక్క పిటిషన్ వేసిండు. ఆ రోజు తన పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. అంటే ఏది వచ్చినా సార్, కొంతమందికి ఇబ్బంది అయినప్పుడు, లేకపోతే దాని వల్ల నష్టం జరుగుతుంది మా ఆర్గనైజేషన్లకు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పోతారు ఉన్నటువంటి వాస్తవాలు చెప్తారు. అలా ఏది ఉందో అది జరుగుతుంది. ఇప్పుడు రేపు కూడా జరిగేటువంటి వాదనలు చాలా సమస్యలు వస్తాయి సార్. ఇంకా వాదనలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇంకా చాలా చెప్పాలనుకున్నా చెప్తాం. అంటే ఎక్కడ ఏ వాదనలు అసంపూర్తిగా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి సార్. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు కొన్ని చెప్పారు. ఇంకా ప్రభుత్వంలో లోపాలు ఏమున్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు ఒక ఊర్లో బీసీ లేని కాడ బీసీలు కూడా చేసారు. ఏంది ఎస్సీ లేని కాడ ఎస్టీలను రిజర్వ్ ఇచ్చారు, ఎస్టీ లేని కాడ. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఖమ్మంలో చూసారు, నల్గొండలో చూసారు. ఇవన్నీ మీ మీడియా దృష్టి కూడా వచ్చినాయి కదా, పేపర్లలో వచ్చినాయి కదా. ఆ ఊర్లో ఎస్సీలు లేని కాడ కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు. ఎస్సీలు తల్లి కొడుకుంటే 3 ఎస్సీ స్థానాలు ఇచ్చారు. ఇంకెవరు పోటీ అంటే ఇట్లా అసంతృప్తమైనటువంటి సరైనటువంటి ఎన్నికల షెడ్యూల్ చేయలేదు. ఒకవైపు రిజర్వేషన్, రెండో వైపు ఎన్నికలు కూడా అసంతృప్తిగానే ఉంది. ఇప్పుడు గ్రామాలల్లో అరే మా ఊర్లో బీసీలు లేరు, బీసీ రిజర్వేషన్ వచ్చింది. అరే ఎస్టీలు లేరు, ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. మా ఊర్లో అత్యధికంగా బీసీలు ఉంటే జనరల్ సీట్ ఇచ్చారు. అంటే ఇక్కడ అధికారులు కూడా అది వేరు, ఈ కేసు వేరు కదా సార్. ఇప్పుడు అది వేరు సార్, అది వేరు, రెండు వేరు సార్. అయినా కూడా ఎన్నికల మీద అసంతృప్తిగా ప్రజలు ఉన్నారు. ఎన్నికల మీద అసంతృప్తిగా ఉన్నారా అనేది వేరు, మీరు రిజర్వేషన్ల అంశం మీద అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కానీ ఎవరు అసంతృప్తిగా లేరు, కొంతమంది. రిజర్వేషన్ అంశంలో మేము పూర్తి స్థాయిగా ఇలా ఓసీ వర్గాలు, దాంతో పాటు ఎస్సీలు కూడా మాకు అరే జనరల్ స్థానాలు ఉంటే మాకు కూడా అవకాశాలు వచ్చేది,
బీసీలు కూడా అనుకుంటారు సార్. ఇప్పుడు ఎస్టీలు కూడా అనుకుంటారు. ఉదాహరణగా చెప్పిన నల్గొండలో కూడా 6 సర్పంచ్ లేరు లాస్ట్ టైం. వాళ్ళు కూడా జనరల్ స్థానాలు ఎక్కువ ఉంటే మాకు కూడా అవకాశం వచ్చేదని ఒక ఆలోచన ఉంటుంది కదా సార్. వాళ్ళకు కూడా నష్టం కాదు, జరుగుతుంది ఎస్సీ కదా ఇక్కడ. ఎస్టీలు అసంతృప్తిగా లేరు అని నాయకులు అంటూ ఉంటే మీరు ఎస్సీ ఎస్టీస్ కూడా అసంతృప్తిగా ఉన్నారు, జనరల్ కేటగిరీలో మేము కూడా పోటీ చేయడానికి అవకాశం ఉండేది అనే వాదన మీరు తెరపైకి తీసుకొస్తున్నారా? మీ తెరపై కాదు సార్, వాళ్ళ ఆలోచన ఉంది, వాళ్ళు మాకు చెప్పిందే మేము మీకు చెప్తున్నాము. రెండోది ఏంటంటే అవకాశం గతంలో వచ్చింది కదా చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ రిజర్వేషన్ కాకుండా గతంలో జనరల్ ఉన్న కాడ ఎవరైనా బలమైన నాయకుడు ఉంటే నేను ఏది వచ్చినా ఏ రిజర్వేషన్ వచ్చినా నేను పోటీ చేయగలుగుతా, నాకు ఆ ప్రజల మద్దతు ఉంది, నేను ఈ గ్రామానికి సేవ చేసిన అన్నప్పుడు అలాంటి వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు జనరల్ ఉంది అనుకో, ఎస్సీ ఎస్టీ కూడా పోటీ చేస్తాడు. వాళ్ళ యొక్క బీసీ వచ్చింది అనుకో, పాపం ఎస్సీ ఎస్టీకి పోటీ చేసే అవకాశం ఉండదు కదా సార్. అది అసంతృప్తే కానీ దాన్ని మనం చట్టపరంగా వెళ్ళిపుచ్చడానికి అవకాశం లేని అసంతృప్తి అయి ఉంటుంది. ఒకవేళ అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ చట్టబద్ధంగా నాకు ఈ అసంతృప్తి ఉంది అని వెళ్ళిపుచ్చలేరు ఎక్కడ కూడా. అంటే అది చెప్పలేదు సార్ ఓపెన్ గా. అంటే మనం డిస్కషన్ లో మాట్లాడుకుంటాం కానీ చట్టం ఫైట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దేశం వాళ్ళకి వచ్చింది. ఓకే, చరణ్ కౌశిక్ గారు. సార్ ఇక్కడ మాధవ్ రెడ్డి గారు కోర్టుకు ఎందుకు పోయారని చెప్పి మేము అంటలేదు. వాళ్లకు వారి యొక్క హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, వారు దాని ప్రకారం కోర్టుకు పోయారు. వాళ్ళు కోర్టుకు ఎందుకు పోయారని చెప్పి మేము అంటలేము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రమే, రాజ్యాంగాన్ని లోబడి మాత్రమే, నియమ నిబంధనలు లోబడి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చిర్రు. అది చట్టబద్ధంగా చేసిన అనేది మేము తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. దానిలో భాగంగా 2018 గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. 2018లో కూడా అన్ని ప్రయత్నాలు చేశారు, న్యాయస్థానాల జోక్యం ఆగిపోయింది. సో ఇప్పుడు కూడా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తర్వాత న్యాయస్థానాల్లో ఇది ఆగిపోతుంది, వీగిపోతుంది అని ఆశాభావం. ఆనాడు కులగణన చేయలేదు, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయలేదు, ఎమ్యూనరేటర్లు పెట్టలేదు, 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు, అధికారుల కమిటీ లేదు, కేబినెట్ లో చర్చించలేదు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయలేదు, గవర్నర్ గారు ఆమోదం పంపరు. ఇవన్నీ సార్ ఒక్కటి కాదు సార్, ఈ ప్రక్రియ అంతా చాలా సుదీర్ఘ కాలం పాటు జరిగింది. 75 క్వశ్చన్స్, 53 క్వశ్చన్లు, ఒకసారి ఇంకో 25 క్వశ్చన్లు యాడ్ చేసి చాలా పెద్ద ఎత్తున కేటగిరీల చట్టం ప్రకారం అదేవిధంగా గతంలో ఉన్న జడ్జిమెంట్ల ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి 1961 ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఓబీసీలకు సంబంధించి అదేవిధంగా జనాభా లెక్కల సేకరణ చేసుకొని చెప్పి నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన అనుగుణంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకొని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. కాబట్టి ఈ రోజులో హైకోర్టులో స్టే రాలేదు. ఇప్పుడు స్టే వచ్చేది వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి మా కాడ డేటా లేకపోతే స్టే వచ్చేది. ఎంపరికల్ డేటా ఉంది, వెనుకబాటుతనాన్ని చూపించిన కాబట్టి కోర్టు స్టే ఇవ్వలేదు. ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు కూడా సార్ ఆంధ్రలో 3.5 కోట్ల మంది, 4 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు, 5 కోట్ల మంది ఉంటే తెలంగాణ వాళ్ళు 3 కోట్ల మంది. అట్లాంటి మెజారిటీ ప్రజలు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలని చెప్పారు. మరి తెలంగాణ ఎట్లా విడిపోయింది సార్? కాబట్టి చట్టానికి రాజ్యాంగాన్ని లోబడి మాత్రమే ఈ దేశంలో పౌరులకు స్వేచ్ఛలు హక్కులు ఉంటాయి. దానిలో భాగంగా మా గుట్టం గారు మాధవ్ రెడ్డి గారు కోర్టుకు పోయిరు. వారు కోర్టుకు పోయే హక్కు వారికి ఉన్నది. వాళ్ళు ఎందుకు కోర్టు పోయారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వారికి ఒక పౌరుడుగా వారికి ఏమైనా అడగాలనుకుంటున్నారా? మాధవ్ రెడ్డి గారికి ఏదైనా సూచన కానీ అడగాలని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? సార్ ఇప్పుడు వారు ఒక ఉద్దేశంతో పోయిరు, వారి ఉద్దేశం ఒక విధంగా ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే మేము తెలంగాణ రాష్ట్రంలో వెనుకబాటుతనం ఆధారంగా ఓబీసీలకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చట్టం ప్రకారం మాత్రం రిజర్వేషన్ పెంచుతామని చెప్పి మాట ఇచ్చినాం. మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదని చెప్పేసి తెలంగాణ సమాజానికి కావచ్చు, పిటిషనర్లకు కావచ్చు మేము తెలియజేస్తాం. ఓకే, రైట్. ఫైనల్గా మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఓసీ అని అంటున్నారు, మా కోటాకి ఇది అంటున్నారు, కానీ ఎన్నికలకు ముందే కదా కామారెడ్డిలో మేము 42% రిజర్వేషన్లు అమలు చేసి వెళతాము అని ఎన్నికలకు ముందే ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రకారం ప్రజలందరూ ఓట్లు వేశారు, అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం గెలిచింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మీరు ఎలా తప్పుపడతారు? కామారెడ్డిలోనే ఈ విషయం గురించి చెప్పారు సార్. వాళ్ళు రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా గెలవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారని మాకు సంబంధం లేని విషయం. ఈ రోజు మాకు నష్టం జరుగుతుంది కాబట్టి అది జీవోగా మారుతుంది కాబట్టి మేము ఇలా మాట్లాడుతున్నాం. నువ్వు ఎన్నికల హామీలను, ప్రతి ఒక్క ఎన్నికల హామీలను మేము ఎందుకు క్వశ్చన్ చేస్తాం? వాళ్ళ ఎన్నికల హామీ అది, వాళ్ళ పార్టీ ఇష్టం అది. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇవ్వకపోతే ప్రజలు ఆలోచిస్తారు, ఇస్తే ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇచ్చారు అనుకో, ప్రజలు ఆలోచించి మళ్ళీసారి ఆదరిస్తారు. ఇయ్యలేదు అనుకో, ప్రజలు తిరస్కరిస్తారు. కానీ మా ఆర్గనైజేషన్ మేము మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మీకు కొట్టాడు హక్కు ఉంది. చరణ్ కౌశిక్ కూడా ఇంతకు ముందు ఒకటి చెప్పారు, ఎంపిరికల్ డేటా మా దగ్గర ఖచ్చితంగా ఉంది, గతంలో జరిగిన దానికంటే భిన్నంగా మేము రాజ్యాంగబద్ధంగా వెళ్ళాం డేటాతో పాటు. నేను కులగణన జరగలేదంటలేను, జరిగింది. కానీ అది ఎక్కడ బయటకు పెట్టలేదు. ఎవరికి ఆ కులంలో పేదవాళ్ళు ఎంతనో ధనవంతులు ఎంతనో తెలియదు. నువ్వు ఇప్పుడు ఇందిరా సాహని కేసులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, జనాభా లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్ లావు, ఎస్టీ ఎస్సీలకు మాత్రమే. జనాభా లెక్కల ప్రకారం ఇవ్వలేదండి, వెనుకబాటుతన రాజకీయంగా ప్రతిసారి జనాభా ప్రకారం 56% ఇవ్వాలి సార్. 56% ఇవ్వలే, 42% మాత్రమే ఇచ్చిరు. దయచేసి అర్థం చేసుకోండి సార్. మీరు
ప్రతిసారి మళ్ళీ మొదటికి పోతున్నారు. ఇంద్రాసాని కేసులు ఇవన్నీ అయిపోయినాయి, వాళ్ళతో పటాపంచలు అయిపోయినాయి. మనకు సమయం కూడా మించిపోయింది. ఓకే, మరి చూద్దాం. రేపటికైతే వాయిదా పడింది. మరి రేపు 2 గంటల తర్వాత మళ్ళీ న్యాయస్థానంలో ప్రభుత్వం తరపు నుంచి, పిటిషనర్ తరపు నుంచి వినిపించే వాదనలు ఎలా ఉండబోతున్నాయో, ఫైనల్ తీర్పు ఎలా ఉండబోతుందో, ఆ తీర్పు ప్రభావం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ఉంటాయి అనేది మాత్రం మనం చూడాలి. మరోవైపు రేపే నోటిఫికేషన్ రాబోతోంది. రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు.